బాగుంటే నా చుట్టూ కెమెరాలు పెడతారా భయ్. డబుల్ స్మార్ట్ శంకర్ అమ్మో గల్లీ పోరాడంట, చార్మినార్ గల్లీలో పెరిగిందంట. నీ అమ్మ అంటుంటే నాకు ఇక్కడ వణుకు పుట్టింది కాక. చూసిన ఆ డైలాగులు గుర్తు పెట్టుకొని మరి నేనే చెప్తున్నానంటే నాలాంటి బుడ్డగాడ చెప్తుంటే పోరగాళ్ళకి ఎట్లుండాలి, ఏ రేంజ్ లో కిక్ ఉండాలి. రచ్చ రచ్చ చేసిండు భయ్యా. హీరోయిన్ చూసి సినిమా కిక్ ఉండదేమో అనుకున్నా. అమ్మ తల్లి ఐఎమ్ సారీ, నువ్వు కూడా రచ్చ చేసినావు. నీ పాత్ర కొంచెం అయినా కానీ కిర్రాగా అనిపిస్తుంది, ఫైటింగ్ కూడా బాగా చేస్తుంది. రొమాంటిక్ యాంగిల్ కావాలనుకున్న వాళ్ళకు కావ్య తాపని చూడడానికి రండి. లేదు పోరగాళ్ళు మాసు డైలాగులు కొట్టాలి, గల్లీ డైలాగులు కొట్టాలి, తోపుని అనిపించుకోవాలనుకుంటే డబుల్ స్మార్ట్ కోసం ర్యాపోను చూడండి. రాక్ స్టార్ గారు రచ్చ రచ్చ చేసుడు, పూరి జగన్నాథ్ గారు మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు. అందుకనే కొంచెం లేట్ అవుతుంది. లైగర్తో సినిమా చూసి మీరందరూ లైగరే కదా, మళ్ళీ కట్టనే ఉంటుందేమో, లైగర్ దెబ్బ దీని మీద పడుతుందేమో. అరే లఫూడ్ నా కొడుకులారా సినిమా చూడుర్రీ భయ్, ట్రోలర్స్ నా కొడుకులారా సినిమా చూడుర్రా భయ్. డబుల్ స్మార్ట్ మళ్ళీ పార్ట్ 3 కూడా పోయే ప్లానింగ్ ఉన్నది, అంత బాగున్నది. ఈసారి లేడీ విలన్ పెట్టు ఇంటర్నేషనల్ లెవెల్గా, లేకపోతే మన కరాటే కళ్యాణి ఆంటీని పెట్టు, కిర్రాకి చేస్తుంది ఆమె. మొన్ననే లారీ సినిమా వచ్చిన గల్ల పెడితే బాగుండి అనిపించింది, అలా పెట్టలేదు. కరాటే కళ్యాణి లేడీ విలన్గా పెట్టు, ఆమెకు తోడుగా మగబ్బాయిని పెట్టు. ప్రతి సినిమాలో నువ్వు లేడీని పెడుతూ వచ్చినావు, సన్నగా పొడిగా హ్యాండ్సమ్గా విలన్ సైడ్. అటువంటి పోరికి ఇల్లా కూడా ఉంది, మస్తు ఉంటుంది సినిమా. బీజం హైలైట్, క్లైమాక్స్ హైలైట్. శివలింగాన్ని చూపిస్తే ఒక ఊపు వస్తుంది భక్తితో. త్రిశూలం పెట్టి తిరిగి 3వ కన్ను తెరవాల్సిన పని లేదు, మనకు ఆడ ఉంటే దేవుని కాడ పెట్టుకుంటాం కదా త్రిశూలాలు, తీసుకొచ్చి పోడిస్తే కడుపులోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి భయ్య. ఇంకొక డైలాగ్ ఉంది భయ్య, అదేదో బాంబు తీసుకొచ్చి కింద పెట్టి పిన్ను బీక్తాడంట. మీరు కనుక ఇట్లనే అన్ని ట్రోలింగ్ చేసుకుంటే కూర్చోనుకో, నేను కూడా ఉల్లిగడ్డ బాంబు పెట్టి మీ వీడియో కెమెరాల కింద పెడతా, పిన్ను బీక్తా, పొట్టి తీస్తా, కెమెరాలన్నీ గాల్లో లేచి. మస్తు డైలాగులు ఉన్నాయి, కిర్రాకటే కిర్రాకు. డైలాగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, ర్యాప్ పాత్ర బాగుంది, అలాగే సంజయ్ దత్ గారి పాత్ర బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది భయ్య. లిప్ లాగులు చూసినాడు, అరే అట్లనే మదర్ సెంటిమెంట్ గుండెలు టచ్ చేస్తుంది. ఇద్దరు మదర్లు రచ్చ అనమాట. క్లైమాక్స్ ఎర్రగా తీసాడు, సూపర్ ఉంది. పోయి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. నిన్న బచ్చను ఈరోజు స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ అవు హార్డ్ డిస్క్ పెట్టినాడా కాక. హార్డ్ డిస్క్ వద్దు చాలు, ఇంకా ఈ సినిమా తోటి కిర్రాక అయింది, రచ్చ అయింది. నెక్స్ట్ ఎస్ఎస్డీలు పెట్టు. నాకు నచ్చలేదన్న డబుల్ స్మార్ట్ అయితే మాత్రం. ఏదైనా బాగాలేదన్న, నాకైతే డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎలా ఉందన్న డబుల్ స్మార్ట్? డిసప్పాయింటెడ్ అన్న. పూరి మార్క్ అయితే లేదు. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఏమైనా సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలి. లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది, సినిమా బాగా తీసుకుంటే లైగర్ ఇచ్చిన రాట ఇది. లైగర్ కంటే అంటే లైగర్ కంటే ఇదే బాగుంది. లైగర్ పెద్ద రాట్, ఇచ్చిన రాట్, ఇది నార్మల్ రాట్ అంతే. ఇప్పుడు లైగర్ అంటే మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వన్నే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేశారు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాలి. ఇస్మార్ట్ శంకర్లో రామ్ ఎనర్జీని వాడినట్టు ఇందులో వాడలేదు. హీరోయిన్ కంటే ఇస్మార్ట్ వల్ల హీరోయిన్తో కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది. అన్న పూరి మార్క్ ఎక్కడ కూడా ఒప్పలేదు మూవీలో, ఎక్కడే కనిపించలేదు అన్న. అసలు ఇది పూరి జగన్నాథ్ సినిమానా అనే థాట్. ఆయన రైటింగ్ కానీ, ఆయన తీసే సినిమాలు కానీ, డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఒక మార్క్ ఉంటుంది. ఇప్పటికి ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ ఉంది అని 5వ సినిమాకి ఆయన నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే ఆయన మార్క్ అటువంటిది. సో ఇప్పుడైతే డిసప్పాయింట్ అయ్యా నేను. ఇంకా అంటే సాంగ్స్ అయితే మాత్రం ఇంకా బిగ్ సాంగ్ పర్లేదు తప్ప ఇంక మిగతా దాని గురించి మాట్లాడను. క్లైమాక్స్ అయితే వన్లో క్లైమాక్స్ని కాపీ పేస్ట్ చేశారన్న. 1లో క్లైమాక్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఎలివేషన్ గట్టిగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ అదే క్లైమాక్స్ అవుతుంది. ఈ రీరిలీజ్ ట్రెండ్స్ అవుతుంది కాబట్టి డబుల్ స్మార్ట్ తీసేసి ఇస్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్లీ చెప్తున్నా అన్న, కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. ఆయన బాగా చేశారన్న. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కంటెంట్ చూపించుకోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ 1లో ఉంది, చూపించుకున్నారు. మళ్ళీ అదే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? సేమ్ ఆల్మోస్ట్ ఉంది. ఓకే మెమరీ లాస్ తీయడం కొత్తది. దీంట్లో డిఫరెంట్గా ఉందన్న. అండ్ కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే సినిమా అంతా ఒక టార్చర్లో చూసిన మనకి ఆ టార్చర్ని డైవర్ట్ చేసి ఇంకో టార్చర్ యాడ్ చేస్తే వాళ్ళు. కానీ ఒక్క క్యారెక్టర్ పూరి పని అయిపోయింది అంటున్నారు, మరి మీరేమంటారు? పని అయిపోయిందని అయితే నేనైతే అన్నా. ఇంకో 3 సినిమాలు ఫ్లాప్ తీస్తారా తీమనండి, ఆ తర్వాత 4వ సినిమా హిట్లు కొడతారు నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రెండ్ చేసే సెట్ అటువంటిది. ఇప్పుడు ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి మీద నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు లైగర్ ఫ్లాప్ చేశారు, డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ చూసిన ఆయన డిసప్పాయింట్ అయ్యారు. ఆయన ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందేమో వచ్చిన నమ్మకంతో వస్తాం. పూరి జగన్నాథ్ మాస్ అంటే అట్లా ఉంటుంది. ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొన్ని బాగుంటాయి అన్న. రోగ్ కానీ ఇవి కానీ కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొద్దిగా బాగుంటాయి, నేను ఇంతే కానీ ఇవన్నీ. బట్ ఈ మధ్యన ఫ్లాప్ అయితే డిజాస్టర్గా ఇంకా
ఈ పూరి జగన్నాథ్ సినిమాలు నేను చూసిన పూరి జగన్నాథ్ ఈయన కాదే అన్నట్టు ఉంటున్నాయి సినిమాలు ఇప్పుడు. ఓవరాల్గా డబుల్ స్మార్ట్ అంటే ఏం చెప్తారు? డబల్ రాడ్ అయితే క్లాస్ ఆడియన్స్ కూడా మాస్ ఫీలింగ్ తెప్పించారు. అంటే మాస్ సినిమాలు కూడా నచ్చే విధంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మాస్ ట్రెండ్ సెక్టర్ మరి. అంటే ఊర్ల మాస్ ఇండియన్ సినిమా అండి. ఊర్ల మాస్ డబల్ దిమాక్. అంటే మీరు సింగిల్ దిమాకే చూస్తారు. ఇందులో డబల్ అంటే బిగ్ బిల్ మెమరీని కూడా మన యాక్షన్ బాయ్ రామ్ పొద్దునేని మెమరీలో ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు వస్తారు భయ్య. మజాక్ మామూలుగా ఉండదు. మాకి గిరిగిరి తెప్పించాడు భయ్య. మజాక్ పత్తి పోయింది, దిమాక్ పోయింది. అయితే ఆ దిమాక్ అంటే బాక్స్ ఆఫీస్ దిమాక్ పోయేంత ఫీలింగ్ తెప్పించాడు భయ్య. ఫస్ట్ హాఫ్ మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు. అంటే మదర్ సెంటిమెంట్ లాస్ట్ సింగిల్ స్మార్ట్లో ఎమోషనల్ మిస్ అయింది. సింగిల్ స్మార్ట్లో ఏవేవి మిస్ అయినాయో అన్ని ఇందులో కవర్ చేశాడు భయ్య. అందరికీ కమ్బ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గురించి ఏవేవి ఎక్స్పెక్ట్ చేశారు. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ తెప్పించాడు భయ్య. మామూలు కాదు. పూరి జగన్నాథ్ ఎంట్రీ అవుతాడు భయ్య. స్పెషల్ అపీరెన్స్ అప్పుడైతే హీరోలు మామూలుగా వేయలేదు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఎంట్రీ అయినప్పుడు గ్లామర్ అయితే మెయిన్ అసెట్ భయ్య. పూరి జగన్నాథ్ ఫిలిమ్స్లో ఇప్పటి వరకు లవ్ ట్రాక్లు ఉన్నాయి, కానీ అది యూత్ టార్గెట్ చేసే లవ్ ట్రాక్లు భయ్య. ఇది కూడా యూత్ టార్గెట్ చేసే లవ్ ట్రాక్. అసలు రొమాన్స్ కానీ హీరోయిన్ గ్లామరస్ కానీ చాలా బాగుంది. అండ్ అలీ కామెడీ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే భయ్య. చాలా బాగా ఉంది అలీ ట్రాక్ రికార్డ్ కామెడీ అనేది. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్లాట్ఫామ్ అనేది మనిషన్న. ఇలాంటి మాస్ సినిమాకి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం. ఇలాంటి మాస్ సినిమాకి బీజిఎం పడితే అలాంటి రామ్ పోతినేని అలాంటి స్టార్, అలాంటి ఇండియన్ స్టార్ లవర్ బాయ్ని ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్లోకి